బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వివాదాస్పద చిత్రం కేరళ స్టోరీ 2 విడుదలకు కేరళ హైకోర్టు బ్రేక్ వేసింది. రేపు థియేటర్లోకి రావాల్సిన ఈ సినిమా విడుదలను 15 రోజుల పాటు నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. విడుదలకు కేవలం ఒక్క రోజు ముందు ఈ అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ సినిమా కంటెంట్ మత ఉద్రిక్తలను రెచ్చగొట్టేలా ఉందని, శాంతి భద్రతకు విఘాతం కలిగించే ప్రమాదం ఉందని ఆరోపిస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం సినిమా విడుదలను 2 వారాల పాటు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరగనుంది. ఇక విడుదలకు ముందు భారీగా ప్రమోషన్లు, పంపిణీ ఏర్పాట్లు చేసుకున్న చిత్ర నిర్మాతలకు ఈ నిర్ణయం పెద్ద ఎదురు దెబ్బగా చెప్పవచ్చు. ఇప్పటికే పలు చోట్ల మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్ను రద్దు చేయాల్సి రావడం వారికి ఆర్థికంగా నష్టం కలిగించనుంది. గతంలో వచ్చిన ది కేరళ స్టోరీ తరహాలోని ఈ సీక్వెల్ కూడా వివాదాలు చిక్కుకుంది. కేరళలో అధికారంలో ఉన్న వామపక్షాలతో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. ప్రస్తుతానికి సినిమా భవితవ్యం కోర్టు తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. ఇక 15 రోజుల స్టే తర్వాత కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, సినిమా యథావిధిగా విడుదలవుతుందా లేదా మార్పులతో వస్తుందా అనేది వేచి చూడాలి.